పార్టీ ఎంపీ ఎన్నికల ఆపరేషన్ మొదలుపెట్టింది. 14 సీట్లు తగ్గకుండా గెలవాలనే లక్ష్యం పెట్టుకున్న పార్టీ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే చేరికలపై దృష్టి సారించింది. ఫస్ట్ రౌండ్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు గాలం వేసింది. ఆ తర్వాత కంటోన్మెంట్ బోర్డుతో పాటు గ్రామ పంచాయతీ స్థాయిలో చేరికలను మొదలుపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 నగరపాలక సంస్థలు, 128 పురపాలక సంఘాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని కీలక నాయకులందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పాలని పార్టీ ఆలోచిస్తున్నది. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో ప్రైమరీ చర్చలు జరగగా త్వరలోనే వరుస చేరికలకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఇవ్వనున్నది. హైదరాబాద్, వరంగల్తో పాటు మరో 11 నగరపాలక సంస్థల్లో స్పెషల్ డ్రైవులతో పార్టీ జాయినింగ్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 6న మహబూబ్ నగర్లో మొదలు కానున్న పార్లమెంటు శంఖారావంతో ఈ కార్యక్రమం షురూ కానున్నది. సీఎం నేరుగా రంగంలోకి దిగనున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ బీజేపీ దూకుడును దాటేసేలా వ్యూహాలను అమలు చేయనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అసంతృప్తి నేతలను గుంజుకోవటమే కాంగ్రెస్ తన లక్ష్యాన్ని పెట్టుకున్నది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లో చేరగా మేయర్తోనూ ఓ దాఫాలు చర్చలు జరిపినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ల ఆధ్వర్యంలో పలువురి కార్పొరేటర్లతోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తోన్నది. పార్లమెంటు ఎన్నికలలోపే వీళ్లందరికీ కండువాలు కప్పాలని కాంగ్రెస్ భావిస్తున్నది. పలు కార్పొరేషన్ల మేయర్లతోనూ ప్రాథమిక దశలో చర్చలు జరుగుతున్నట్లు పార్టీలో టాక్. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కేవలం ఇబ్రహీంపట్నం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో గ్రౌండ్ లీడర్లు, కేడర్ను గుంజడం వలన పార్లమెంటుతో పాటు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన జెండాను ఎగరవేయొచ్చని ప్లాన్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను కూడా క్లీన్ చేయాలని కాంగ్రెస్ తన స్ట్రాటజీలను అమలు చేయనున్నది. చైర్పర్సన్తో పాటు కౌన్సిలర్లందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పనున్నారు. అన్ని జిల్లాల్లోని 128 పురపాలక సంఘాల్లోనూ చేరికలను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ముందుకు సాగుతున్నది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉంటుందనేది ఆ రెండు పార్టీల అభిప్రాయం. దీంతోనే బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కాంగ్రెస్ తన వైపున తిప్పుకుంటూ బీజేపీలోని అసంతృప్తి స్వరాలను కూడా తనలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ భావించటం గమనార్హం.